మనకి ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యలను ఆరోగ్య సమస్యల నుంచి మనని రక్షించేది ఆ సూర్యభగవాన్ ఒక్కడే. ఆ సూర్యభగవాన్ని మనం నిత్యం పూజిస్తే ఆయన మనని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఈరోజు ఆదిత్యం చేద్దాం రండి. ముందు ఆదిత్య హృదయం గురించి తెలుసుకుందాం. ఆదిత్య హృదయం అనేది ఆదిత్య హృదయం జపం అనేది మనసుకి శాంతిని, అలాగే శరీరానికి శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు మనం ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఈరోజు మనం పవిత్రమైన ఆదిత్య హృదయంలో 21 నుంచి 25 వరకు శ్లోకాలు వాటి యొక్క అర్థాలతో తెలుసుకుందాం. ఇది చెప్పిన వారు అగస్త్య మహాముని. చెప్పబడినది ఎవరికి? శ్రీరామునికి. ఏ సమయంలో? యుద్ధ రణరంగ సమయంలో. ఇప్పుడు మనం ఆదిత్య హృదయం గురించి తెలుసుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఆదిత్య హృదయంలో ఈరోజు 21 నుంచి 25 వరకు శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం రండి. ఆదిత్య హృదయంలో మొత్తం మనకి 30 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 శ్లోకాల్లో అగస్త్యుడు శ్రీరామునికి మధ్య సంభాషణ ఉంటుంది. తర్వాతకి 3, 4, 5 శ్లోకాల్లో ఆదిత్య హృదయం పారాయణం చేయవల్ల మనకి కలిగేది ఏమిటి, దాని యొక్క వైశిష్ట్యత ఉంటుంది. అలాగే 6 నుంచి 15 వరకు ఉన్నది సూర్యుడు అంటే బయటికి కనిపించే బాహ్య స్వరూపమే కాదు, మన లోపంలో జరిగే మన శరీరంలో ఉండే ఆత్మస్వరూపం అని దాని యొక్క 6 నుంచి 15 శ్లోకాల యొక్క అర్థం. అలాగే ఇప్పుడు 16 నుంచి 20 శ్లోకాలు మనకి మంత్రజపం ఉంటుంది. 21 నుంచి 24 వరకు సూర్యుని శ్లోక మంత్రాలు ఉంటాయి. అలాగే 25 నుంచి 31 వరకు పారాయణ ఫలితం ఉంటుంది. అలాంటి ఎంతో పవర్ఫుల్ అయిన ఆదిత్య హృదయంని మనం ఫస్ట్గా ఇప్పుడు పారాయణం చేద్దాం. పారాయణం చేశాక 21 నుంచి 25 వరకు వాటి శ్లోకాలు, అర్థాలు అలాగే తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రహో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమవ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్మిరశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాల యమో సోమో హ్యమాంపతిః పితరో వసవః సాధ్య హెస్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాపాన ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్య ఖగః పూషా గభస్తిభిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతి దివాకరః హరిదస్వః సహస్రాచి సప్త సప్తేన్మరీచిమాన్ తిమిరోన్మదనః శంభుః మార్తాండకోంసుమాన్ హిరణ్యగర్భో శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాదస్తమో వేద ఋగ్యజుస్సామపారగः గణవృష్టిరపాం మిత్రः విన్యవీదీప్లవంగమः అతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనः కవిర్విశ్వో మహాతేజ రక్తసర్వబహూద్భవः
నక్షత్రగ్రహతారాణం అదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రై నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమో నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్య ఆదిత్యాయ వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామి ఖరాబాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రవయే లోకసాక్షినే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతూనం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏవమాపత్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవః పూజయస్వేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ ప్రిగుణితం జప్త్యా యుద్ధేన విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్యా తదాగస్యో జగామ చ యదాగతం ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా దామ్యామాస సుప్రీతో రాఘవः ప్రియతాత్మవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వదే తస్య ధృతోభవత్తు అదరవిరవద నిరీక్ష్య రామం ముదితమనా పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతిః ఓం శ్రీ ఆదిత్య హృదయం సంపూర్ణం ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధికశతతమ సర్గః. ఓం. ఇప్పటి వరకు మనం ఆదిత్య హృదయం ఎంతో పవిత్రమైన ఆదిత్య హృదయంని పారాయణం చేసాం. మనం పాత వీడియోస్లో 20 శ్లోకాల వరకు నేర్చుకున్నాం. అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు 21 నుంచి 25 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. 21వ శ్లోకం. తప్త చామి ఖరాబాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రవయే లోకసాక్షినే. దీని యొక్క అర్థం ఏంటంటే, బంగారం లాంటి వన్నె కలవాడు, ఆహుతులను గ్రహించువాడు, తమస్సులను పారద్రోలువాడు, ప్రకాశ స్వరూపుడు, జగత్తున జరిగేది సర్వజనుల కర్మలకు సాక్షి అయినవాడు ఈ సూర్యభగవానుడు. ఓ సూర్యభగవానుడా, ఇదే నీకు నా నమస్కారం. ఇప్పుడు 22వ శ్లోకం నేర్చుకుందాం రండి. అలాగే దాని యొక్క అర్థం కూడా. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఇప్పుడు 22వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వనియామకుడు అయిన ఇతను జగత్తులను లయింపజేసి మరలి సృజించును. తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపజేసి వర్షమును కురిపించును. 22వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 23వ శ్లోకం. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. 23వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. ప్రాణకోటి అందు ఉండగా అతడు సర్వత్రా వ్యాపించి మేలుకొని ఉండును. అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడు ఫలము కూడా ఇతనే. అగ్నిని
నశింపజేసేది, అగ్నిని సృష్టించగలిగేది ఈ భాస్కరుడైన ఈ ఆదిత్యుడే. ఇప్పుడు 24వ శ్లోకం నేర్చుకుందాం. వేదాశ్చ కృతవశ్చేవ క్రతూనం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః. దీని యొక్క అర్థం వేదములకు శత్రువులకు శత్రుఫలములకు లోక కృత్యములన్నిటికీ ప్రభువు ఈ ఆదిత్యుడే అని దీని యొక్క అర్థం. ఇప్పుడు 25వ శ్లోకం. ఇప్పటి వరకు మనం 24 శ్లోకాలు ఆదిత్య హృదయం పారాయణం చేసాం కదా. 25వ శ్లోకం నుంచి మనకి ఫలశ్రుతి ఉంటుంది. 25వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు. ఏవ మాపత్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. 25వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందామండి. ఓ రామ, ఆపత్కాలమున కష్టాలు వచ్చినప్పుడు, భీకరారణ్యంలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులు ఆ మానవుడు ఈ హృదయంని పఠించినచో ఈ ఆపదల నుండి భయపడి సుఖముగా ఉండును అని దీని యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం వీడియో అర్థం చెప్తున్నాను చూడండి. ఏవం ఆపత్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. ఓ రామ, ఆపత్కాలమున కష్టాలు వచ్చినప్పుడు, భీకరారణ్యంలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో ఉన్నప్పుడు ఈ ఆదిత్య హృదయం పఠించినచో ఆపదల నుండి భయపడి సుఖముగా ఉండు ప్రతి మానవుడు అని దీని యొక్క అర్థం. ఇప్పటి నుంచి మనం ఫలశ్రుతి శ్లోకాలు చదువుతాం 26 నుంచి. ఇప్పుడు 21 నుంచి 25 శ్లోకాలు తెలుసుకున్నాం కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యనారాయణాయ నమః. ఆ సూర్యభగవాని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఇది ఆదివారం మనం ప్రతి ఆదివారం మనం నిత్యము భక్తి శ్రద్ధలతో జపిస్తే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అలాగే మానసిక సమస్యలు లేకుండా చేయగలుగుతాడో ఆ సూర్య భగవానుడు. మనకి కనిపించే ప్రత్యక్ష దేవుడు ఆ సూర్య భగవానుడు. కాబట్టి ఆయన నిత్యము జపించినచో మనకి ఆ మానసిక ఆరోగ్య సమస్యలు లేకుండా చేయగలుగుతాడు ఆ సూర్య భగవానుడు. ఓం తత్సత్. ఏతత్ ఫలం శిక్షణఫల బ్రహ్మార్పణమస్తు. ఓం సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు.